కంప్యూటర్లు, అలాగే ఫోన్లు, ల్యాప్టాప్లు, ప్యాడ్లు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఐస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది, ఒత్తిడి పడుతుంది. యూవీ రేసు కంటిని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూవీ రేస్ని ఫిల్టర్ చేసేటువంటి ఐ గ్లాసెస్ని వాడటం అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఇలా యూవీ రేస్ నుంచి ఫిల్టర్ చేసుకోవటానికి ఐ గ్లాసెస్ని వాడటం అలా ఉంచితే కొంతమంది ఆ దృష్టి లోపం వల్ల ఫ్రీక్వెంట్గా ఐ గ్లాసెస్ని మార్చాల్సి వస్తుంది. ఇలా కాకుండా కంటి చూపుని మెరుగుపరచుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు మీ వంతు బీరుగా తీసుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, కంటి చూపు. దీన్ని పరిరక్షించుకోవటానికి ఫ్రీక్వెంట్గా ఐ గ్లాసెస్ని మార్చాల్సిన అవసరం రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇది మనం తెలుసుకుందాం. అంటే ఈ వీడియో కంటి చూపుని మెరుగుపరుచుకోవటానికి ఈ ఆయుర్వేద విధానాన్ని మీకు వివరిస్తుంది. దీంట్లో మూలికలు ఉంటాయి, ఔషధాలు ఉంటాయి, జీవనశైలిలో మార్పులు ఉంటాయి, అలాగే కొన్ని బ్రాండెడ్ ఉత్పత్తులు, వీటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారంగా కంటి చూపు తగ్గడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఈ దోషాల మధ్య ఉండేటటువంటి అసమతుల్యత, వాతపిత్త కఫాలు అనేటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వీటిలో బ్యాలెన్స్ తప్పినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తగ్గడానికి అనేక కారణాలు, అంటే జీర్ణక్రియ బలహీనపడటం, లేదా రసధాతువు అనేది ఉంటుంది. రసరక్త మాంసం మేధోస్థి మజ్జ శుక్రాలను సప్తధాతువుల్లో ఇది మొదటిది. దీని లోపం, అలాగే ట్రీట్మెంట్లో భాగంగా ఈ అనేక రకాల దుష్ప్రభావాలు మన మీద పడుతూ ఉండటం, అలాగే డే టు డే లైఫ్ స్టైల్, అంటే ఈ కంప్యూటర్స్ వాడటం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఇలాంటివన్నీ, దీంతో ఈ కంటి దృష్టి అనేది తగ్గిపోతూ ఉంది. ఐ గ్లాసెస్ని ఫ్రీక్వెంట్గా మార్చాల్సిన అవసరం వస్తుంది. ఒక దశలో ఇవి పనిచేయని పరిస్థితిలో కూడా ఉండిపోతున్నారు. ఇలా కాకుండా ఈ అన్ని కాజెస్ని రెక్టిఫై చేసుకుంటూ రక్త ప్రసరణని మెరుగుపరచడం, ఇంకా కళ్ళకి పోషణ అందించడం, దీనిపైన ఆయుర్వేదంలో దృష్టి పెడతాం. కాబట్టి వీటిని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చెప్పుకోబోయేది మొదట ఆయుర్వేద మూలికలు. ఎలాంటి మూలికల్ని మీరు వాడుకుంటే ఈ నేత్ర దృష్టిని మీరు స్టాండర్డైజ్ చేసుకోవచ్చు, ఇది పెరిగిపోకుండా, అంటే ఈ ఐ గ్లాసెస్ మార్చాల్సినటువంటి అవసరం రాకుండా ఉన్న దృష్టిని ఎలా కాపాడుకోవచ్చు, ఇది ముందు మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది త్రిఫలా నేత్రామయ్యే అంటారు. త్రిఫలా అంటే దీంట్లో 3 ప్రధానమైనటువంటి పండ్లు ఉంటాయి. టెర్మినేలియా చెబులా, టెర్మినేలియా బెలీరికా, అలాగే ఎంబ్లికా అఫిషనాలిస్. ఇది కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. దీన్ని తాలూకు వీటిలో మనకు యూజ్ఫుల్ పార్ట్ ఏంటంటే ఆ గింజ కాకుండా కండభాగం, ఈ పండ్ల తాలూకు కండభాగం. దీన్ని పొడి చేసుకోవాలి. ఇట్లా పొడి చేసినటువంటి ఈ పండ్ల బెరడ్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది ఒక మైల్డ్ లాగ్జిటివ్గా కూడా పనిచేస్తుంది. అలాగే శరీరానికి శక్తినిచ్చేటువంటి ఒక టానిక్లా పనిచేస్తుంది. దీంతో మొత్తం ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవచ్చు. ఇది పరోక్షంగా కంటి చూపుకి మేలు చేస్తుంది. దీంట్లో యాంటాక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, అడాప్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. అన్నిటికీ మించి ఆ 3 దోషాలని సమతుల్యం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడే లక్షణం ఈ త్రిఫలాకి ఉంది. దీన్ని తేనెతోటి కానీ నెయ్యితో కానీ కలిపి కూడా తీసుకోవచ్చు, ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక తర్వాత అచ్చంగా చెప్పాల్సింది ఉసిరి గురించి. ఆమ్లకి, ఎంబ్లికా అఫిషనాలిస్. ఈ ఉసిరి పండు ఇలాగా మీకు చలికాలపు రోజులలో ఫ్రెష్గా దొరుకుతుంది. పండుని తాజాగా వాడుకోవచ్చు, లేదా పొడి రూపంలో వాడుకోవచ్చు, లేదా జ్యూస్ రూపంలో కూడా వాడుకోవచ్చు. పొడి అనుకోండి 3 నుంచి 6 గ్రాములు, జ్యూస్ అనుకోండి 10 to 20 ml ఇలాగా మీరు వాడుకోవాల్సి ఉంటుంది. దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. విటమిన్ సి అనేది యాంటాక్సిడెంట్ మీకు తెలుసు, కళ్ళకి పోషణ ఇస్తుంది, అలాగే ఆరోగ్యకరమైన దృష్టికి ఇది మద్దతునిస్తుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది, ఇంకా ఆ కూల్నెస్ అంటే చల్లటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందుకే మనకి ఐ విజన్ దెబ్బతింటానికి మెయిన్ కారణం ఏమిటి అంటే బాడీ కళ్ళు బాగా వేడెక్కిపోవటం, అంటే అంతసేపు వాటిని వినియోగించడం. ఉసిరి ఏం చేస్తుందంటే చల్లదనాన్ని ఇస్తుంది. దీన్ని నీటితోటి డైల్యూట్ చేసి తీసుకోవచ్చు, తేనెతో కూడా కలిపి తీసుకోవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది శతావరి గురించి. దీన్ని ఆస్పరాగస్ రెసిమోజస్ అంటారు. దీని వేరు పొడి. దీన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా రోజుకి 2 సార్లు గోరువెచ్చని పాలకతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇది మామూలుగా జెనిటో యూరినరీ సిస్టమ్స్లో, వీటిల్లో రీప్రొడక్షన్లో, వీటిలో పనిచేస్తుంది. కానీ దీని మెయిన్ యాక్షన్ మరొకటి ఉంది, శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే పోషకాంశాలు ఉంటాయి, ఇవి కళ్ళకి పోషకతత్వాన్ని అందిస్తాయి. కాబట్టి దీన్ని మీరు తీసుకుంటూ ఉంటే జనరల్ శక్తి ఎలా వస్తుందో కంటికి శక్తి వస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి శీతల ప్రభావం వల్ల కంటి చూపుని ఇది కాపాడుతుంది. దీన్ని పాలతో తీసుకోవచ్చు, నెయ్యితో కూడా కలిపి తీసుకోవచ్చు.
ఆ తర్వాత ఇంకొక ఆసక్తికరమైన మూలిక బ్రాహ్మి, బకోపా మునియరి. దీని ఆకుల తాలూకు ఎక్స్ట్రాక్ట్ని వాడుకోవాల్సి ఉంటుంది. రోజుకి ఒకసారి లేదా 2 సార్లు దీన్ని ఒక క్యాప్సూల్ రూపంలో మీరు వాడుకుంటే 300 నుంచి 450 మిల్లీగ్రాముల క్యాప్సూల్స్ రూపంలో మీరు వాడుకోవాల్సి ఉంటుంది. ఇది మామూలుగా కోగ్నిటివ్ పవర్ని మెరుగుపరచడానికి వాడుతూ ఉంటాం, కానీ ఇది ఆ విజన్ని అలాగే ప్రాసెసింగ్ని ఇలాంటి వాటిని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి దీనికి నాట్రోపిక్ యాక్షన్ ఉంటుంది, అలాగే చల్లటి స్వభావం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు కంటి దృష్టి కోసం. అలాగే మరొకటి కరక్కాయ, ఇది టెర్మినాలియా చెబుల. దీని కరక్కాయ పండు తాలూకు ఆ పొడి అంటే బెరడు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకుంటూ ఉండాలి. ఇది మైల్డ్ లాక్సేటివ్గా పనిచేస్తుంది, శరీరానికి శక్తినిచ్చే టానిక్గా పనిచేస్తుంది, పరోక్షంగా కంటి చూపుకి ఇది మేలు చేస్తుంది. దీంట్లో యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి, అడాప్టోజెనిక్ గుణాలు ఉంటాయి. అలాగే 3 దోషాలని ఇది సమతుల్యం చేస్తుంది. దీన్ని కరక్కాయ పొడిని తేనెతో లేదా నెయ్యితో తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మూలికలు. ఇక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి ఈ కంటి చూపుని కాపాడుకోవడానికి. ఉదాహరణకు త్రిఫల ఘృతం. త్రిఫల ఘృతం అంటే నెయ్యి బేస్. త్రిఫలాలు అలాగే వేరే మూలికలతో తయారు చేసిన ఈ ఔషధ సిద్ధ ఘృతం అంటారు. దీన్ని సాంప్రదాయకంగా ఎంతో కాలం నుంచి కంటి సమస్యలకి వాడుతూ ఉన్నాం. దీని మోతాదు సాధారణంగా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు గోరువెచ్చని పాలు లేదా నీళ్ళతోటి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా వాడుకోవాలి. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది, అలాగే పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అలాగే మరొక ఔషధం జీవంత్యాది ఘృతం. ఈ జీవంతి అలాగే ఇతర మూలికలతోటి తయారు చేసినటువంటి ఈ ఔషధ ఘృతం, దీన్ని కూడా సాంప్రదాయకంగా వాడుతూ ఉన్నాం కంటి చూపుని మెరుగుపరచడానికి, మొత్తం ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి. దీని మోతాదు సాధారణంగా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు గోరువెచ్చని పాలతో లేదా నీళ్లతోటి పూటకి 1 లేదా 2 టీ స్పూన్ల మోతాదుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది, ప్రధానంగా పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఆయుర్వేదంలో బాగా విరివిగా మేము ప్రిస్క్రైబ్ చేసేది సప్తామృత లోహ. ఈ హెర్బో మినరల్ ఫార్ములేషన్, దీన్ని కూడా ట్రెడిషనల్గా వాడుతూ ఉన్నాం కంటి సమస్యలకి. మెయిన్గా హెడ్ రెమెడీ ఇది. దీని మోతాదు సాధారణంగా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు తేనె లేదా నెయ్యితోటి 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా ఇస్తూ ఉంటాం. ఇది కళ్ళని బలపరుస్తుంది మెయిన్గా, అలాగే దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ఇక మరొకటి మహాత్రిఫలాఘృతం. త్రిఫలాలు అలాగే ఇతర మూలికలతో తయారు చేసినటువంటి ఈ ఔషధం, దీన్ని కూడా సాంప్రదాయకంగా రకరకాల కంటి సమస్యలలో వాడుతున్నాం. మోతాదు సాధారణంగా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు గోరువెచ్చని పాలతో కానీ లేదా నీళ్ళతో కానీ పూటకి 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది, అలాగే పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. అలాగే ఇంకొకటి నేత్రసుధ. ఈ హెర్బల్ డ్రాప్స్, ఇది ఫార్ములేషను, దీన్ని కూడా ట్రెడిషనల్గా వాడుతూ ఉన్నాం. దీంట్లో ఇరిటేషన్ తగ్గించే నేచర్ ఉంటుంది. దీన్ని మోతాదు సాధారణంగా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు ప్రతి కంట్లో కూడా 1 లేదా 2 చుక్కలు డ్రాప్స్ కింద వేయాల్సి ఉంటుంది. ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది, ప్రధానంగా ఇరిటేషన్ని తగ్గిస్తుంది. ఇక దీనికి సంబంధించి కంటి దృష్టికి సంబంధించి చక్కని ఇంటి చికిత్సలు ఉన్నాయి. త్రిఫల కషాయంతో ప్రక్షాళన చేసుకోవాలి. అంటే త్రిఫల పొడిని నీళ్ళకు వేసి మరిగించి చల్లబరిచి వడకట్టాలి. ఈ నీళ్ళతోటి రోజుకి 1 లేదా 2 సార్లు కళ్ళను కడుక్కోవాలి. ఇది కళ్ళను శుభ్రపరుస్తుంది, అలాగే ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొక కాంబినేషన్ నెయ్యి అలాగే తేనె, ఘీ అండ్ హనీ. దీని సమాన భాగాలు అంటే గోరువెచ్చని నెయ్యి అలాగే తేనె 2 కలిపి ఒకసారి లేదా 2 సార్లు రోజుకి 1 టీ స్పూన్ ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, అలాగే దృష్టిని మెరుగుపరుస్తుంది. అలాగే మరొక మంచి కాంబినేషన్ బాదము అలాగే సోంపు గింజల పానీయం, అంటే ఆల్మండ్ను అలాగే ఫెనల్ సీడ్స్ తాలూకు డ్రింక్. 7 నుంచి 8 బాదం పప్పుల్ని అలాగే 1 టీ స్పూన్ సోంపు గింజని రాత్రంతా నానబెట్టండి. వాటిని పేస్ట్ లాగా చేసి పాలకు కలపండి. ఈ పాలని రోజు తాగుతూ ఉండండి. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, మంచి దృష్టిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇక ప్రధానంగా చెప్పాల్సింది క్యారెట్స్ గురించి. క్యారెట్ని జ్యూస్ రూపంలో కానీ లేకపోతే హల్వా రూపంలో కానీ తీసుకోవచ్చు. రోజు 1 గ్లాసు తాజా క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండండి. క్యారెట్లో ఉండేటువంటి ఆ బీటా కెరోటిన్ ఇదంతా విటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది. మంచి దృష్టికి ఇది అవసరం. అలాగే కీరా దోస ముక్కలు. చల్లటి కీరా దోస ముక్కల్ని 10 నుంచి 15 నిమిషాలు మీ మూసి ఉంచిన కనురెప్పల పైన ఉంచాలి. ఇది అలసిపోయిన కళ్ళకి ఉపశమనాన్ని ఇస్తుంది, అలాగే ఆ ఉబ్బుల్ని, కంటి వాపుల్ని, అండర్ ఐ బ్యాగ్స్ని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇక ఆయుర్వేద మిశ్రమ మూలిక ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తెలుసుకోవాలి మీరు. తేనె అలాగే నెయ్యితోటి త్రిఫలా చూర్ణాన్ని కలిపి తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ త్రిఫల పొడిని 1 టీ స్పూన్ చొప్పున తేనె అలాగే నెయ్యితోటి కలపాలి.
దీన్ని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ప్రధానంగా పరోక్షంగా కంటి చూపుకి మేలు చేస్తుంది. అలాగే మరొక కాంబినేషను పాలతోటి ఉసిరి శతావరి పొడిని తీసుకోవటం. పాలతోటి ఉసిరిని అలాగే శతావరి పొడిని ఒక కాంబినేషన్లా తీసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ చొప్పున ఉసిరి పొడిని అలాగే శతావరి పొడిని గోరువెచ్చని పాలకు కలిపేసి దీన్ని రోజుకి 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది కళ్ళకి పోషణనిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది. అలాగే నీళ్లతోటి బ్రాహ్మి ఇంకా శంఖపుష్పి పొడిని తీసుకోవటం. అంటే 1/2 టీ స్పూన్ చొప్పున బ్రాహ్మి అలాగే శంఖపుష్పి పొడులని నీళ్ళ కలపాలి. దీన్ని రోజుకి 1 సారి లేదా 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది కోగ్నిటివ్ పవర్ని పెంచుతుంది, అలాగే ఆ విజన్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక ఇంకో కాంబినేషను త్రిఫల, ఉసిరి అలాగే కరక్కాయ కషాయం. త్రిఫల, ఉసిరి ఇంకా కరక్కాయ వీటిని సమాన భాగాలుగా నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. చల్లబరిచి వడగట్టాలి. ఈ కషాయాన్ని రోజుకి 2 సార్లు అరకప్పు చొప్పున తాగుతూ ఉండాలి. ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి. ఇది శరీరాన్ని నిర్వేశీకరణం చేస్తుంది, అలాగే మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, పరోక్షంగా కంటి చూపుకి మేలు చేస్తుంది. అలాగే మరొకటి పాలతోటి శతావరి, అశ్వగంధ, విదారికంద పొడుల్ని తీసుకోవటం. అంటే ఒక 1/2 టీ స్పూన్ చొప్పున శతావరి, అశ్వగంధ ఇంకా విదారికంద ఈ పొడుల్ని గోరువెచ్చని పాలకు కలిపి దీన్ని రోజుకి 1 సారి లేదా 2 సార్లు తాగుతూ ఉండాలి. ఇది నిజానికి రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పునరుత్పత్తి వ్యవస్థకి పోషణిస్తుంది, అయితే పరోక్షంగా కంటి ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి. మీ ఆహారంలో తాజా పండు, కూరగాయలు, తృణధాన్యాలు ఇవి అన్నీ ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉండాలి. అప్పుడు మీ కంటి చూపు బాగుంటుంది. అలాగే విటమిన్ ఏ ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండేటటువంటి ఆహారాలు తీసుకోవాలి. క్యారెట్స్, పాలకూర, చిలకడ దుంపలు, బెర్రీలు ఇంకా ఇలాంటి నూనె గింజలు ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే స్క్రీన్ టైంని పరిమితం చేయండి. కంప్యూటర్స్, ఫోన్స్, టెలివిజన్స్ వీటి నుంచి క్రమం తప్పకుండా మీరు విరామం తీసుకుంటూ ఉండాలి. అలాగే కంటి వ్యాయామాలను చేయాలి. దూరంగా ఉన్న వస్తువులపైన దృష్టి పెట్టాలి. మీ కళ్ళని రకరకాల డైరెక్షన్స్లో కదిలిస్తూ ఉండాలి. అలాగే తరచుగా రెప్పలు వాలుస్తూ ఉండాలి. అన్నిటికీ మించి తగినంత నిద్రపోవాలి. రాత్రి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ఆ నిద్రపోవటాన్ని లక్ష్యంగా పెట్టుకోండి మీరు. అలాగే ఒత్తిడిని కూడా తగ్గించుకోండి. యోగా, ధ్యానం ఇలాగ విశ్రాంతి పద్ధతులను పాటించండి. అలాగే సూర్యరశ్మి నుంచి మీ కళ్ళను రక్షించుకోవాలి. ఇలాగా యూవీ రేస్ని ఫిల్టర్ చేసే ఐ గ్లాసెస్ ఉంటాయి, వీటిని ఇలాంటి సన్ గ్లాసెస్ని మీరు ధరిస్తూ ఉండాలి. అలాగే స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ తీసుకున్న అలవాటు ఉంటే వాటిని కూడా మానేయాలి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద ఫార్మసీ ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవి నిజానికి సురక్షితమైనవి. ఉదాహరణకి డాబర్ కంపెనీ యొక్క ఐ డ్రాప్స్ని తయారు చేస్తుంది. దీంట్లో ఉసిరి అలాగే త్రిఫల ఇలాంటి మెయిన్ మూలికలు ఉంటాయి. దీని మోతాదు సాధారణంగా రోజుకి 1 సారి లేదా 2 సార్లు ఇంటర్నల్గా దీన్ని తీసుకోవచ్చు. అలాగే క్యాప్సూల్స్ రూపంలో కూడా ఉన్నాయి. ఇవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే బైజ్నాథ్ కూడా ఒక ఐ డ్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హెర్బల్ ఐ డ్రాప్స్ ఫార్ములేషన్లో కూడా త్రిఫల, తేనె, ఇతర పదార్థాలు ఉంటాయి. దీన్ని మోతాదు సాధారణంగా రోజుకి 1 సారి లేదా 2 సార్లు ప్రతి కంట్లో కూడా 1 లేదా 2 చుక్కలు డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. అలాగే హిమాలయ కూడా ఒక మంచి సురక్షితమైనటువంటి ఐ డ్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హెర్బల్ ఫార్ములేషన్లో త్రిఫల, ఉసిరి అలాగే మూలికలు కూడా ఇతర ఉన్నాయి. దీని మోతాదు సాధారణంగా రోజుకి 1 సారి లేదా 2 సార్లు దీన్ని కంట్లో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. అలాగే ఏజ్ రిలేటెడ్ ఐ డిసీజెస్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే పతంజలి కూడా ఒక ఐ డ్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, పతంజలి దివ్య దృష్టి అన్న పేరుతోటి. ఇది కూడా కొంచెం ఎఫెక్టివ్గానే ఉంది. ఈ హెర్బల్ ఐ డ్రాప్స్ ఫార్ములేషన్లో తేనె ఇంకా ఇలాంటి ఇన్నోసెంట్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. దీని రికమెండెడ్ మోతాదు ఎంత అంటే సాధారణంగా రోజుకి 1 సారి లేదా 2 సార్లు ప్రతి కంట్లోనూ 1 లేదా 2 చుక్కలు. ఇది దృష్టిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే కేరళ ఆయుర్వేద ఎలనీర్ కుళంబు అని ఇది కూడా ఒక ఫేమస్ ప్రోడక్ట్. ఈ ఐ డ్రాప్స్ని దీంట్లో వివిధ రకాల మూలికలు ఉంటాయి, కొబ్బరి నీటితో తయారు చేస్తారు, అది దీని ప్రత్యేకత. దీని రికమెండెడ్ డోస్ ఎంత అంటే రోజుకి 1 సారి లేదా 2 సార్లు ప్రతి కంట్లో కూడా 1 లేదా 2 చుక్కలు వేసుకోవాలి. ఇలాగా ఈ అనేక ఫార్మసీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ కంటి చూపును కాపాడుకోవటానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అలాగే సరైన ఆహారాలు కొంచెం ఆయుర్వేదిక్ హెల్ప్ ఇలా వీటితోటి మీ ఐ విజన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి.
అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఏదన్నా ఐ రిలేటెడ్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటే, ఐ అలర్జీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి విజన్ వరకు మీ అనుభవం ఏమిటి, మీరు దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అలాగే మీ లైఫ్ స్టైల్ ఏమిటి, లైఫ్ స్టైల్ పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతరులకి అంటే తోటి సబ్స్క్రైబర్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.